పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. వెల్విక గారు చెప్పండి, ఈ విదేశీ వైద్య విద్యార్థుల వ్యవహారంలో ఎందుకు ప్రభుత్వం చొరవ తీసుకోవట్లేదు? రిజిస్ట్రారు వైస్ ఛాన్సలర్ వీళ్ళంతా తగు జాగ్రత్తలు తీసుకోవచ్చు కదా, వాళ్ళకి ఏమైనా ఇబ్బంది ఉంటుందా? ఈ పర్మనెంట్ రిజిస్ట్రేషన్ ఇవ్వడం పోలీసులు కూడా వ్యవహరించిన తీరు పద్ధతిగానే ఉందా? సార్, ఒకటి పోలీసులది పక్కన పెడదాం, మళ్ళీ మాట్లాడదాం. కాకపోతే విదేశాల్లో చదువుకున్న వాళ్ళకి అక్కడ సిలబస్ ఇక్కడ వ్యవహారానికి, లేదా మన దగ్గర చదువుకొని విదేశాలకు పోయినా సరే అక్కడ ఒక అప్రెంటిస్షిప్ను ఒక బ్రిడ్జ్ కోర్స్ లాంటిది ఒకటి చేయాలా, అటువంటి నిబంధన మన దగ్గర ఒకటి ఉన్నట్టుంది. కాకపోతే ఇక్కడ వాళ్ళేమి వీధి రెవడీలో లేకపోతే ఇంకొకళ్ళో కాదు, మంచిగా చదువుకొని ఒక మంచి క్వాలిఫికేషన్ తీసుకొని దే వాంట్ టు సర్వ్, ఇక్కడ సేవలు అందించాలని అనుకుంటున్నారు. సో ఆ నిబంధనలతో చెప్పి వాళ్ళకి చేయాల్సినటువంటి వసతులు కల్పించడం అనేది అధికారుల బాధ్యత. ఇక ఇది ఒక పార్ట్ అయితే, రెండో పార్ట్ మీరు అన్నట్టు పోలీసులు అన్నారు అనుకుంటా. ఇప్పుడు నాకు ఒకటి గుర్తొస్తుంది సార్, ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టి తిరిగే టైంలో, అప్పట్లో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఆయనకు సహకరించొద్దు అని చెప్పి కొంత ఉంటాయి కదా అంతర్గతంగా ఇచ్చేటటువంటి. ఏకే మహంతి గారు అప్పుడు సిటీ కమిషనర్ విశాఖపట్నం, ఆయన ఒక 40 మంది దృఢకాయులైనటువంటి కానిస్టేబుల్ని తీసుకెళ్ళి స్టేజ్ మీద డ్రిల్ చేయించారు. ఏది మీరు సహకరించద్దు అనేటటువంటి అంతర్గత ఆదేశాలు సూచనలో ఉన్నప్పటికీ కూడా హ్యాస్ టేకన్ ఏ వండర్ఫుల్ స్టెప్. ఒక దృఢకాయలైన వాళ్ళని ఎందుకు అని అంటే, ఎన్టీ రామారావు గారు వచ్చి ఆ స్టేజ్ మీదకి రాగానే పూలోమని జనం వెళ్తే ఆ స్టేజ్ ఏమన్నా అయితే ఇబ్బంది కదా అనే ఉద్దేశంతో. సో అధికారి అనేవాళ్ళు ప్రజా సేవకులు అండి, రాజకీయ నాయకుల సేవకులు కాదు. అది కానిస్టేబుల్ ఉదాహరణ చెప్పారు, ఇప్పుడు డీజీపీ కావచ్చు. ఇప్పుడేమో రోప్ పార్టీ, జగన్ గారికి రోప్ పార్టీ కూడా ఏర్పాటు చేయట్లేదు, ప్లస్ ఇవ్వట్లేదు. హెలికాప్టర్, మరి హెలిప్యాడ్ విచిత్రం, నెల్లూరులో అడవిలో సార్, అక్కడ విక్రమసింహపూర్ యూనివర్సిటీ క్యాంపస్ లో హెలిప్యాడ్, పరేడ్ గ్రౌండ్ లో హెలిప్యాడ్ ఉంది. ఎక్కడ దిగటానికి అనుమతిస్తే ఆయన రోడ్డు మీద వెళ్ళి ఆయన పని చేసుకుని వచ్చేస్తారు కదా. దానికి ఎక్కడో మీరు నిర్మాణం చేసుకోండి, రెంట్ కట్టచ్చు. ఇప్పుడు ఆ యూనివర్సిటీ మంచి ఎన్టీఆర్ టైం కి ఇప్పుడు మీకు చాలా చాలా ఇప్పటికి మహంతి గారు ఉన్నారు, ఇప్పటికీ ఉన్నారు. ఆయన సిన్సియారిటీ అందరికీ తెలుసు. సో ఆయన సిటీ కమిషనర్ విశాఖపట్నంగా ఉన్న డీజీపీగా చేశారు. అది కానిస్టేబుల్ కావచ్చు, డీజీపీ కావచ్చు, లేదా రెవెన్యూ ఇన్స్పెక్టర్ కావచ్చు, ప్రిన్సిపల్ సెక్రటరీ రెవెన్యూ కావచ్చు, చీఫ్ సెక్రటరీ కూడా కావచ్చు అనమాట. వాళ్ళు ప్రజా సేవకులు, రాజకీయ నాయకుల సేవకులు కాదు. రాజకీయ నాయకులు అనేది విధాన నిర్ణయాలు తీసుకుంటే అమలు చేయాల్సినటువంటి యంత్రాంగం నిబంధనలకు విరుద్ధంగా ఉంటే, ఈ నిబంధనకి ఇది విరుద్ధంగా ఉంది, ఇది చేయలేము అనేటటువంటి మాట చెప్పే రీతిగా ఉండాలి. కానీ ఆయన కొమ్మినేని తీసుకురావా అంటే తీసుకుని వెళ్ళిపోకూడదు, సంకలో పెట్టుకుని తీసుకుపోయినట్టు. కొమ్మినేని గారిని తీసుకెళ్లాలంటే ఏ నిబంధన అడ్డు వస్తుంది, ఏ నిబంధన ప్రకారం ఆయన్ని అదుపులోకి తీసుకోవచ్చు, ఏ నిబంధన ప్రకారం అరెస్ట్ చేయాలి అనేటటువంటి ఒక ఇంగితం అనేది ఎవరికైనా ఉండాలి. అది లోపిస్తోంది క్రమంగా. అందుకనే సమాజం ఇంత దారుణంగా తయారవుతుంది. ఆ మధ్య బయట కామెంట్లు వస్తున్నాయి, తమిళనాడులాగా తయారవుతుంది ఆంధ్రప్రదేశ్ అనేది, ఒక కక్షపూరితమైనటువంటి వ్యవహారాలు జరుగుతున్నాయి. ఇవన్నీ అట్లాంటి ఇక్కడ డాక్టర్స్ కూడా అదే. నిన్న పలు విద్యార్థి సంఘాల నాయకులు వాళ్ళకెళ్ళి సంఘీభావం చెప్పారు. అధికారులు వాళ్ళ గురించి మాట్లాడచ్చు. ఈ నిబంధన ఉంది, నిబంధనలో కొంత సడలింపు ఇచ్చే అవకాశం కూడా ఉంది సార్. అవును, ఎందుకనంటే కాలం మారుతోంది. ఇంతకుముందు మనకి ఆన్లైన్ అడ్మిషన్లు ఉండేటియా, సర్టిఫికెట్లు పట్టుకొని పోయి అక్షరం చూసి పెన్సిల్తో టిక్కులు పెట్టి అడ్మిషన్ ఇచ్చేవాడు. ఇప్పుడు అది మనం చేస్తున్నామా? ఎవరి ఇంట్లో వాళ్ళు కూర్చొని ఆన్లైన్లో అప్లికేషన్ పెడితే అడ్మిషన్ అయిపోతుంది. ఆన్లైన్లోనే ఐడి కార్డు డౌన్లోడ్ చేసుకుంటున్నాడు. పరీక్షలకు ఆన్లైన్లో పెడుతున్నాం, ఆన్లైన్లో హాల్ టికెట్ వస్తుంది, ఈవెన్ ఆన్లైన్లో పరీక్షలు కూడా పెడుతున్నాం. సో కాలానుగుణంగా మనం మారుతున్నాం అన్నప్పుడు విదేశీ వైద్య విద్య అన్నప్పుడు అందులో ఉన్నటువంటి లోపాలు లేకపోతే ఇంకేమైనా ఉన్నాయా, మన సమాజానికి అక్కడ ఉన్నటువంటి వైద్య విధానానికి సరిపోదు అనుకుంటే ఇవి చెయ్యండి. ఏడాది పాటు వాడుకున్నారంట కదా, వాడుకుంటున్నారు. వాడుకుంటూ రికగ్నైజేషన్ ఇవ్వలేదనేదే వాళ్ళ ఆక్రోశం, బాధ. ఆ బాధని చెప్పాల్సినటువంటి పద్ధతి ఉంది కదా. అది కాకుండా కాళ్ళతో తొక్కితే, ఇప్పుడు ఒక రవిడీనో లేకపోతే రవిడీ షీటర్నో వాళ్ళని కూడా ట్రీట్ చేయడం మానవ హక్కులకు భంగం, మానవ హక్కులకు విఘాతం కల్పించడం. అది కసబ్ వస్తేనేమో మనం బిర్యానీలు పెట్టి హోటల్లో పెడతాము, వీళ్ళనైతే మాత్రం ఈ విధంగా చేస్తాం అనేటటువంటి విధానం తీరుంది చూసారా, అది చాలా అభ్యంతరకరం. వైద్య విద్యార్థులను ఆ విధంగా ట్రీట్ చేయడం అనేది పూర్తిగా అభ్యంతరకరం, అది కాదు పద్ధతి. అంటే మీరు చెప్తే గుర్తుకొచ్చింది, ఇప్పుడు ఉదాహరణకి జల్లికట్టు మీద విపరీతమైన వ్యతిరేకత ఉంది, అది ప్రమాదకర కేడం. కానీ చివరికి అక్కడ తమిళనాడులో వచ్చిన ఆందోళన వీటి నేపథ్యంలో సుప్రీంకోర్టే క్లియరెన్స్ ఇచ్చింది, కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ ఇచ్చింది. అందుకని ఏం చెబుతాం, ఎంత ప్రమాదకరం, ఎంతమంది చాలా ప్రమాదకరమైంది. అయితే సాంప్రదాయం అనే దాంతో, వాళ్ళ నమ్మకం అనే దాంతో, వాళ్ళ ఇది వాళ్ళు ట్రెడిషనల్ గా వస్తున్నది అనే దాంతో, దాంట్లో ఓటర్ రాజకీయం కూడా ఉండొచ్చు కాదు,
ఉంది కాబట్టి అటువంటి అప్పుడు విదేశీ విద్యార్థులకి కాబట్టి వైద్య విద్యార్థులకి ఇది- పాపం ఇది- వాళ్ళకి ఏదో ఇది సమంజసమైన పద్ధతి కాదు. వాళ్ళని మాట్లాడాలి, చర్చించాలి, వాళ్ళని కన్విన్స్ చేయాలి, లేదంటే వాళ్ళు అధికారులను కన్విన్స్ చేయొచ్చు. ఏదో మొత్తం డైలాగ్ ఉండాలి కదా, అదేం లేకుండా వాళ్ళు ఎండలో కూర్చొని ఉంటే విద్యార్థి సంఘాల వాళ్ళు పోయారు, పోనీ సంఘాల వాళ్ళని పిలవండి. Right. ఇదో మన వాళ్ళకి వీళ్ళు వైద్యం చేస్తే ఈ రకమైన సమస్యలు వస్తాయని చెప్పండి. రైట్.